తాజాగా మేయర్ సురేష్ బాబు ఇంట్లో చెత్త వేసి మహిళలు నిరసన చేపట్టారు. చెత్త మేయర్ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. టౌన్లో చెత్త సేకరణ చేపట్టకపోతే మేయర్ ఇంటి ముందు చెత్త వేయాలని ఎమ్మెల్యే ప్రజలకు పిలుపునిచ్చారు. ఆమె పిలుపు మేరకు టీడీపీ ఆధ్వర్యంలో మహిళలు చెత్తతో పెద్ద ఎత్తున మేయర్ ఇంటి వద్దకు చేరుకుని రచ్చరచ్చ చేశారు. మేయర్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక దీంతో మేయర్ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. రెడీగా దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సుదర్శన్, చెప్పండి. సంజన, కడప నగరంలో గత 4 రోజులుగా చెత్త వెత్తడం లేదు మున్సిపల్ కార్మికులు. దాంతో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. అయితే ఇదే విషయం పైన ఎమ్మెల్యే మాధవిరెడ్డిని ప్రశ్నించినప్పుడు మున్సిపల్ అధికారులు కావాలనే చెత్తను తీపిచ్చట్లేదు, కార్పొరేషన్ లో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల చేత ఆ పని చేయించట్లేదు, దీనికి వైసీపీ మేయరే కారణం అంటూ కూడా ఆమె ఆరోపణలు చేసిన పరిస్థితి. అయితే దానికి కౌంటర్ గా నిన్న వైసీపీకి సంబంధించినటువంటి మేయర్ సురేష్ బాబు ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, గతంలో చెత్త పన్నును సేకరించే వాళ్ళము మామూలుగా 90 రూపాయల చొప్పున ఒక్కొక్క ఇంటి నుంచి చెత్త పన్ను సేకరించడం ద్వారా దానిని ఖర్చు పెట్టి క్లాప్ అనే ఒక ప్రోగ్రామ్ ను పెట్టి దాంట్లో వెహికల్స్ ను ప్రతి ఒక్క వెహికల్ కు ఒక 3 పారిశుద్ధ్య కార్మికులను కేటాయించి ఎప్పటికప్పుడు చెత్త సేకరించే వాళ్ళము. అయితే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం చెత్త పన్నును రద్దు చేస్తామని మౌఖికంగా హామీ ఇచ్చింది. హామీ ఇవ్వడమే కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మౌఖిక ఆదేశాలు ఇచ్చింది తప్ప ఎక్కడ జీవో ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు ఒకవైపు ప్రజల నుంచి పన్ను రాబట్టకపోగా ఇప్పుడు ఏ డబ్బుల నుంచి వాళ్ళకు కార్మికులకు జీతాలు చెల్లించాకో తెలియని పరిస్థితుల్లో వాళ్ళెవరూ కూడా చెత్తను సేకరించట్లేదు. ఈ ఇబ్బంది ఎదురవుతుంది. ప్రభుత్వము చెత్త పన్నును రద్దు చేస్తామని చెప్పిన తర్వాత ఎందుకు అఫీషియల్ గా జీవో ఇవ్వట్లేదంటూ మేయర్ టీడీపీ పైనే కూటమి ప్రభుత్వం పైన ఆరోపణలు చేసిన ప్రయత్నంలో ఈ రోజు వాళ్ళు దానికి నిరసనగా టీడీపీ ఎమ్మెల్యే ఇచ్చినటువంటి పిలుపు నేపథ్యంలో కొంతమంది టీడీపీ శ్రేణులు చెత్తను తీసుకొచ్చి మేయర్ ఇంటి ముందు వేయడంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అదే సమయంలో ఒకసారిగా అక్కడ వైసీపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున గుమికూడారు. ఆ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పంచాయతీ పోలీస్ స్టేషన్ కు చేరింది. ఇప్పుడు పోలీసులు 2 వర్గాలను సద్దుమణిగేలా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తం మీద చెత్త సేకరణ విషయంలో అలసత్వంగా వ్యవహరించడం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటే వాటిని ఏ విధంగా పరిష్కరించాలో చొరవ చూపని 2 పార్టీల ప్రజాప్రతినిధులు ఒకరిపైన ఒకరు రాజకీయ విమర్శలు చేసుకుంటూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలాగా చేస్తున్నారు తప్ప దానికి పరిష్కారం చూడట్లేదు అన్నది నగర ప్రజల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ఇప్పుడు మేయర్ ఇంటి ముందు చెత్త వేసిన దానికి ప్రతికూలంగా దానికి వ్యతిరేకంగా ఇప్పుడు ఎమ్మెల్యే ఇంటి ముందు చెత్త వేయడానికి వైసీపీ నేతలు కొంతమంది అక్కడ సిద్ధమవుతున్న నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు పంచాయతీ మొత్తం కూడా చిన్న చౌకు పోలీస్ స్టేషన్ లో జరుగుతుంది. మేయర్ అఫీషియల్ గా ఆయన ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. తన ఇంటి ముందు చెత్త వేసినటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన ఫిర్యాదు చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు చెత్త పన్ను సేకరించకపోతే చెత్తను సేకరించలేము అనే విధంగా మేయర్ తన వాదన వినిపిస్తూ ఉన్నారు. అది కోట్ల రూపాయలు బడ్డను పడుతుంది. ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్ పైన వస్తున్నటువంటి ఏడాదికి 70 కోట్ల ఫండింగ్ వివిధ పనులకే సరిపోతుంది. ఇంకా ఇప్పటికే అప్పుల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు చెత్త పన్నును రాబట్టడం నిలిపివేస్తే ఇప్పుడు ఈ కార్మికులకు ఏ ఫండ్స్ నుంచి వాళ్ళకు జీతాలు చెల్లించాలనో తెలియని పరిస్థితి ఉంది. ప్రభుత్వం దానిపైన ఖచ్చితంగా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తే ఆ విధంగా ముందుకెళ్లడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఒకవైపు మేయర్ చెప్తూ ఉంటే ఇదంతా కూడా కావాలని క్రియేట్ చేస్తూ ఉన్నారు. తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడం కోసమే చెత్తను వెత్తనీయకుండా మేయరే అడ్డుకుంటున్నారన్న ధోరణిలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆరోపణ చేస్తూ ఉన్నారు. మొత్తం మీద ఈ 2 పార్టీలు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ రోజు అది కాస్త ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సుదర్శన్.